హలో అండి, హాయ్. నేను మీ రవివర్మ. ఈరోజు హత్య సినిమా గురించి ఆ టీంలో మెయిన్గా ఉండే పవర్ఫుల్ 3 లేడీస్ ఉన్నారు ఇక్కడ. అందుకని నేను అవుట్ క్యాస్ట్ చేసుకుని ఇట్ సైడ్ కూర్చుని మరీ ఇంటర్వ్యూ చేస్తున్నాను వాళ్ళని. సో చూద్దాం ఈ హత్య సినిమా గురించి విశేషాలు తెలుసుకుంటూ ఎటు వెళ్తుందో అని. ఇమీడియట్గా ఐ జస్ట్ గో టు శ్రీవిద్య, ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టోరీ. శ్రీవిద్య గారు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల చాలా బాగున్నా. అవన్నీ మీరు డైగ్రెస్ అవ్వద్దు, మీరు ఇక్కడే ఫోకస్ చేయండి. ఎలా ఉన్నారు? I am very excited, nervous, happy, a lot of mixed to this thing. Just the 2 days to go. It doesn't look that mixed. It looks very bold with your red. But it's fine. It's fine. Good to know. Next, Dhanya Balakshmi garu, how are you? మీ దయ వల్ల మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ అండ్ సో హ్యాపీ. Such an honor to be interviewed by you, sir. Titter kada? No problem. Pooja, you are my friend. Please tell me, what's up? How are you? Same, sir, you tell us. Whatever you ask us, we will answer. Avuna? Yeah. Sure? No. Sorry, Okay. I take back. Good. Okay, fine. So, coming to now Hatya. First, thank you, Srividya garu. నన్ను ఆ పోస్ట్ మీద పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ దెన్ వై డిడ్ యూ చూస్ దిస్ స్టోరీ? అంటే ఆఫ్ ఆల్ ద థింగ్స్, ఐ నో యూ లైక్ థ్రిల్లర్స్, అది ఆల్రెడీ మదా నుంచి అందరికీ తెలిసింది. కానీ వై దిస్ పర్టిక్యులర్ స్టోరీ? ఈ స్టోరీలో వాట్ డిడ్ యూ థింక్ దట్ దట్ యూ షుడ్ లుక్ ఇన్ టు? ఏం చెప్దామని ఈ స్టోరీ వెతుక్కున్నారు? This story is of a very a person who is loved by so many people. అంటే ఒక షాడో సీఎం అంత ఉన్నత ఇది ఉన్న వ్యక్తి స్టోరీ ఇది. అండ్ ద పీపుల్ అంటే ద థింగ్ దట్ హీ హ్యాస్, వెన్ ఐ వెంట్ దేర్ టు రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్, అందరు చెప్పేది ఏమంటే ఈ పర్సన్ యొక్క ఇంటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉందని, ఎనీ టైమ్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సార్టెడ్, or at least he'll make sure that some help is done to you. So ఖాళీ చేతులతో ఎవరు బయటకు రారు. So he's loved so dearly by all the people in his place. So and then అట్లాంటి పర్సన్కి లైక్ వెన్ దర్ ఈస్ సో బ్రూటల్గా ఇదైనప్పుడు there are lot of elements that came out. So I mean theories or whatever it is, investigation process, the case compromise, scene compromise avvadam, there are multiple things that happen. So this whole tangled situation and how we sort out, how we try to untie these chaotic strings, it all ఓవరాల్ సారీ ఆపుతున్నది అంటే నాకు కొద్దిగా మన ప్రేక్షకుల కోసం నా కోసం ఏంటంటే, మనం ఆ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు, అదైతే జరిగింది. ఆ సిచ్యువేషన్లో అనుకోనివి ఇంకా చాలా జరిగాయి. సో ఒక చిక్కుముడి లాంటిది, అంతే కదా? ఈ చిక్కుముడి లాంటి దాన్ని మీ స్టోరీ ద్వారా, మీ స్క్రీన్ ప్లే ద్వారా ఒక్కొక్క ముడిని విప్పటం అనేది అనొచ్చా? ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ కెన్ సే? ఆబ్వియస్లీ టు అన్ ఎక్స్టెంట్. అంటే అది మనం ఇది బయట అందరికీ ఎంత తెలుసు, మనకే అంతే తెలుసు. బట్ ఆ కథని ఎలాగ మీరు అమర్చారు అనేది కదా పాయింట్. ఓకే, సూపర్. ఓకే, సో కంటిన్యూ అవ్వండి. సో అండ్ it also falls into an exact screenplay of a film called Talwar, which is made by Meghna Gulzar. So adi kuda very similar pattern lo jarige film. Irfan Khan played the lead role in it. He is the investigation officer in that movie. So itla adi kuda it's inspired from a real life incident called Arushi Talwar ane ammai murder avutudi intlo. So dantlo kuda 2 different theories unnai. Crime scene gets compromised, local cops fail to probe properly, and then it gets escalated to CBI. Arushi Talwar case lo ఆవిడ, ఐ డోంట్, ఇస్ షీ ఎ పాపులర్ పర్సన్? షీ ఇజంట్. షీ's a small girl. దాని పర్స్పెక్టివ్ ఒకటి ఉండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఈ పాపులారిటీ ఉంటుంది కదా ఆయన, ఆబ్వియస్లీ అంత పాపులర్ పర్సన్. సో బయట నుంచి అటెన్షన్ కానీ, ప్రజల అటెన్షన్ కానీ, లేకపోతే ఇది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ స్టోరీ కదా. మరి అది మీరు ఎలా ట్యాకిల్ చేశారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ని? So basically when I wanted to do this, నాకు ఒక్కటే thought that was ringing in my head all the while I made this film, or today also, the only thought behind this is
నేను తల్వార్ చూసినప్పుడు ఇలాంటి ఒక ఫిలిం నేను కూడా చేస్తే బాగుంటుంది, ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో వెరీ రియలిస్టిక్గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్, నాకు అలాంటి సబ్జెక్ట్ ఒకటి దొరికితే బాగుంటుంది అన్నది నాకు యూనో దట్ వాస్ మై లాంగ్ బ్యాక్ నుంచి ఉన్న చిన్న డిజైర్. So when this fits perfectly into that screenplay format, and when this is also coming from a real incident, and when this also has that docu-feature approach, I felt like doing it. So but నాకు ఆరుషి తల్వార్ కేస్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా ఆర్ యూనో దానికి ఎంత అయితే ఉంది, ఈవెన్ దిస్ కేస్ నేను సైకలాజికల్గా అంతే ట్రీట్ చేశాను. సో దీని వెనకాల పొలిటికల్ ఉంటుంది ఆర్ దీని వెనకాల ఇంకొకటి ఉంటుంది అన్నది ఐ నెవర్ గాటన్ దట్ పాయింట్ ఇన్ టు మై హెడ్ ఎట్ ఆల్. నాకు అర్థమైంది. అంటే ఇది ఐ నో ఒక హత్య అనేది ఎప్పుడైనా అన్ఫార్చునేట్ ఈవెంట్, అదేమి, బట్ దానిలో ఉన్న నాకు మీ ప్యాషన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ కనపడుతుంది. అండ్ అందులో యూనో గుల్జార్, ఎవరు, మేఘ్నా గుల్జార్ గారు, సారీ. సో మీరు విమెన్ ఎంపవర్మెంట్ అని అదే అలాంటిదేనా ఇది, బాగా ఇన్స్పైర్ అయ్యారు అంటే? నో ఐ వాంట్ టు సే, ఐ వాంట్ ఆల్సో నో హౌ ఈజ్ ఇట్ a woman directing that movie which fits into your... No. Even if it was made by a male director also, I would have still loved that movie equally, and I would have still had that desire to make that movie. నాకు అక్కడ నచ్చింది ఆ మూవీ, అంటే అది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్ ఇస్, అక్కడ ఇంకా వాళ్ళు వెరీ గొరిలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేశారు. అంటే దే హ్యాండ్ హెల్డ్లో వెళ్ళిపోతారు కెమెరా. మనకి అది ఎంతవరకు మనకి వీ కెన్ పుట్ ఇట్ అన్నది నేను దాన్ని లిమిటెడ్గా పెట్టుకున్నా, దాట్ వే ఆఫ్ డూయింగ్ ద కెమెరా థింగ్. బట్ ఓవరాల్గా ఇట్ ఫిట్స్ దట్ దిస్ థింగ్, ఆ డిజైర్ నేను చేసుకోవచ్చు ఈ మూవీలో అనిపించింది. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే మీతో ఇంటరాక్షన్ ఈ లక్కీగా ఈ మూవీ వల్లను మద వల్లను యూ సీమ్ టు బి వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే ఎలాగైనా సరే నేను అచీవ్ చేయాలి, నేను మిమ్మల్ని మొండి అంటాను, ఎలాగైనా సరే అనే ఒక స్ట్రాంగ్. సో ఐ కుడ్ సీ దట్ ఇన్ హౌ, అంటే మీరు బాగా దృఢమైన సంకల్పం టైప్ పర్సన్ అని ఎందుకు అనిపించిందంటే ద వే you figured I will fit, and how you convinced me in that story, how you got Danya, how you got Pooja. So I feel that you are a very, andukane aa question adiganu anamata. So coming to say Danya, how do you like the character first of all? I think easily one of the best characters I have got in my career. One line lo cheppalante టాప్ 5లో ఉందా అంటే టాప్ 3లోనే ఉండొచ్చు, మేబీ టాప్ 1లోనే ఉండొచ్చు. ఇది నాకు చిన్న పెద్ద వరప్రసాదం ఈ రోల్, బికాజ్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ ఉమెన్ ఇన్ సినిమా టు హ్యావ్ అ ఫిల్మ్ దట్స్ లైక్ in a way mounted on her shoulder to it's like her perspective through the film. Tane తీసుకెళ్తుంది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ రోల్, అంత పవర్ఫుల్ అంత రెస్పాన్సిబుల్ రోల్ నాకు దొరికి నేను అది చేయడం అంటే నాకు ఇది పెద్ద అదృష్టం. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూనివర్స్ దట్ హ్యాస్ మేడ్ ష్యూర్ దట్ ఐ గాట్ దిస్ రోల్ టుడే. బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు అలానే ఉండేది సార్. అంటే ఐ వాంటెడ్ టు ప్లే అ కాప్, నాకు ఐ వాంట్ టు ప్లే అ కాప్, ఐ వాంట్ టు ప్లే అన్ ఆర్మీ ఆఫీసర్ రోల్, ఇలాంటి చాలా ఉన్నాయి నాకు. సో ఎనీ రోల్ విత్ యూనిఫామ్ సార్ట్ ఆఫ్ మేక్స్ మీ ఫీల్ లైక్ వెరీ నైస్, ఈ రోల్స్ చేయాలరా లైఫ్లో అని. మనం ఐఏఎస్ చదివేది కాదు, ఐపీఎస్ రాసేది కాదు, ఏం లేదు, బట్ ఎంత పెద్ద బ్లెస్సింగ్ మన యాక్టర్స్కి. సో నైస్ ఇన్ ద యూనిఫామ్. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే షీ వాజ్ వెరీ మచ్ లైక్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. చెప్పారు సార్ ఐ హావ్ దట్ హైట్ అని చెప్పారు, దే సెడ్ ఇట్స్ సూటింగ్ యు అని. యు హావ్ అ వెరీ ఏమంటారంటే దేర్ ఇస్ లైక్ చార్జింగ్ ప్రెసెన్స్. అంటే యు గో అప్ ఏంటి అని అన్నా అంటే ఇట్స్ లైక్ ఓకే, వాయిస్ మేబీ సహకరిస్తుంది దానికి కూడా, వాయిస్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో ఇప్పుడు ఏంటది నేను శైలజ, రైట్? సో అక్కడి నుంచి కూడా చూస్తున్నాను. సో ఇఫ్ యూ కమ్ ఆన్ అండ్ సే హే ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు అంటే వినేటట్టే ఉంటుంది. అదే సరే పక్కన జరగనే ఉండదు. సో previously she said I am very underconfident. I got a shock because when you actually meet her,
and the way she talks, you will feel like she is gonna make sure everybody is in order here. Taking on that one, when you say underconfident, okay, let's leave that. I don't think you're underconfident. Yeah, We don't think yeah. you're Really? underconfident. But that's It doesn't come. the question to you now. ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఈ క్యారెక్టర్ చేశారు కదా, దిస్ ఇస్ టాప్ 1 అన్నారు, టాప్ 1 1 2 3 డజంట్ మ్యాటర్, రైట్? హౌ వెల్ డూ యూ థింక్, ఇది శ్రీవిద్య క్వశ్చన్ కాదు, మీ క్వశ్చనే, మీరు ఎంత బాగా చేశాను, మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది అనే ఒక పాయింట్ చెప్పండి నాకు. అది మనకి స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్కి 100/100 వస్తుంది, కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్కి 100 ఎప్పుడు రాదు, బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ బెటర్మెంట్. అండ్ విత్ ఎనీ క్రియేటివ్ ఆర్ట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఒక రాగం పాడితే దానికి సంగతి యూ కెన్ కీప్ ఇంప్రవైజింగ్, యూ కెన్ కీప్ pulling that ragam into so many different musical, and you will have a different way of singing, I'll have a different way of singing. It's arts lo una beauty ante, there is no end to perfection. అది బయట వాళ్ళ పర్స్పెక్టివ్, అది బయట వాళ్ళ మీ పర్స్పెక్టివ్. అంతటా నేను సినిమా నేను డబ్బింగ్ చూసి మాత్రం నేను అలానే అనుకుంటా, అబ్బా ఇది అలా చేసింటే బాగుండేది. నాకు అది వెన్ ఐ ఇన్ మై డ్రీమ్ ఇట్ కమ్స్ సార్. నేను పడుకున్నప్పుడు ఇది అలా ఆ ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చుంటే బాగుండేదేమో అని, ఇది చూస్తుంటే బాగాలేదు, ఇంకా ఏదైనా చేయాల్సింది. దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ పర్ఫెక్షన్, బట్ షీ హాస్ టు డ్రా ద లైన్ అండ్ సే ఇనఫ్. ఈవిడ ఐ గాట్ ఇంకా అలానే ఉంది కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా ఆలోచించు. కమింగ్ టు పూజ, సో what's up Pooja, how are you? Chilling. Chilling, always chilling, that's a good thing. So how do you see this character of yours? I know we're not going to go too much into it. Super duper excited how do you feel about this character. I feel like I feel like definitely people will see me in a different look. Correct. People will see me not as what the characters I've played. They may probably take me a little bit more seriously. That's fine. And I'm sure they will. Yeah. So అంటే నీకు నువ్వు సీరియస్గా అనిపిస్తే, అంటే నీకు నువ్వు హౌ డిడ్ యూ ఫీల్ పర్సనాలిటీ షిఫ్ట్? అంటే క్యారెక్టరే మనం అప్పటికప్పుడు we get into that character right then, okay? Is this a very unique character for yourself? Yes, absolutely, very unique. I have not played anything like this, so it is a unique character, and I think it had the weight to pull it off the way it was supposed to be. Was there any challenge kind of, అంటే ఒక అబ్బా ఇది ఇక్కడ నేను సరిగ్గా సెట్ అవుతానా అవనా, లేకపోతే ఛాలెంజ్ అలా ఏమైనా ఆలోచించారా ఎప్పుడైనా? No, challenge in terms of just bringing her vision to light. Just like if she says, like, you know, sometimes she would say, no, maybe we will just do it a little bit differently, not like this, maybe little, we'll try another way of, this is because this is what the mind space was, or this is what it was. So I think that was the challenge, just to get it in the way she wants it to be. మీరు నాతో కూడా కొంత స్క్రీన్ షేర్ చేసుకున్నారు, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? It was really nice. No. It was really nice. I'll tell you why. Yeah, because you were so into, like, when you walk out of the caravan and then you just come on the set, once, like, we come and we start rehearsing or preparing for that particular scene that we were doing, I felt like, you know, your mannerisms, the way you kept things in your pocket, or the way you would, like, you know, your eye, or the way you would look down. Yeah, of course she is, but like she can tell you, and you have to do it, right? You have to perform it, and she can always keep telling. I always used to tell him, like, you know, Yeah. whenever, like, we tell ready, he is like as if Yeah, he he's got into it, possessed, because we yeah. used to have, when in between cut, I think we are the kind of actors, I think 3 of us, tell me if I'm wrong, where you act, and then after that when it's cut, we sit and talk about other things in life, and then okay, you can just get back, snap right into the character. And so we've had moments like that where we're talking about some world history, and then we come back into, you know, into the story that we're doing. అంటే we should a little bit more easier reference than the other ones actually. And it was very easy, as in to work with each other, as in I never found it uncomfortable in any way, and you're a gentleman, so thank you for making me feel comfortable. I'm glad that I asked you a question. No, but I'm good, thanks that way. But you know, కమింగ్ టు మై క్యారెక్టర్, ఐ వాంట్ టు సభాపరంగా థ్యాంక్స్ శ్రీవిద్య, చాలా మంచి క్యారెక్టర్, అండ్ యూనో ఒక ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్. జనరలీ
అదర్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ దట్ ఛాలెంజింగ్, అంటే ఎగ్జిక్యూషన్లో ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక డైరెక్టర్ గారికి ఇలా కావాలి అంటే అది ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మాకంటూ ఒకటి కనపడుతుంది. ఆ కనిపించే దాన్ని చేరాలి అంటే దట్ ఈస్ సంథింగ్ ఐ రియలైజ్డ్. అందరూ అంటే ఐ నో ఇది బయోపిక్ కాదు, బట్ నార్మల్గా వేరే they have to connect. So I think thanks for the opportunity on that one. And you did a great job, Andy. Thanks again. So, great job. How about your technicians? Quickly about their team, their my tech team. I am supported with a very strong team. My DOP Abhiraj Nair, like తన డెబ్యూ నా డెబ్యూ ఇద్దరిది మదాతో అయింది. మళ్ళీ ఇద్దరికి ఇప్పుడు 5 years తర్వాత ఇద్దరికి థియేట్రికల్ ఇదే. హీ డిడ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో, బట్ థియేట్రికల్గా అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టుగెదర్. సో వెరీ వండర్ఫుల్ టెక్నీషియన్. హీ హ్యాస్ అ వెరీ ఆర్టిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ లైటింగ్ అప్ ద సెట్. అంటే నాట్ ఓవర్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ unnecessary కలర్స్ కాకుండా హీ అండర్స్టాండ్స్ ద ఆర్గానిక్ అప్రోచ్ ఆఫ్ మేకింగ్ విజువల్స్ ఫీల్ రియల్. సో అదే అంటే మీకు అనుగుణంగా ఒకటిను, రెండో థింగ్ మీ మనసులో ఏముందో ఆయన కళ్ళలో కూడా అదే అర్థం అంటే దట్ సింక్. అంటే బేసిక్గా అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్. అంటే నాకు గ్రౌండ్ వర్క్కి మేము చాలా టైం స్పెండ్ చేస్తాం. సెట్స్కి వెళ్ళి అంటే బేసిక్గా ద చాయిస్ ఆఫ్ అవర్ సెట్, ద చాయిస్ ఆఫ్ అవర్ కెమెరా, ఇద్దరికి we come to one similar ground and we finalize on things. So మా వర్కింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వీ టేక్ న్యాచురల్ లొకేషన్స్ తీసుకుంటాము, దాన్ని మనము వీ కన్వర్ట్ ఇన్ టు అవర్ సెట్. అదే సో బేసికలీ నాకు అదే అనిపించింది కూడా. అంటే ఇది ప్రేక్షకులకి చాలా ప్లీజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజింగ్ అని ఎందుకంటే అంత సిన్సియర్గా అంత నిజాయితీగా వస్తుంది మొత్తం. మీ ఆలోచన, ఆయన కళ్ళు, ఆయన విజన్, కెమెరా, ఆ కలర్లు, ఆ లైటింగ్ ప్యాటర్న్స్ అన్నీ ఐ నో వాట్ యూ ట్రైంగ్ టు సే. అంటే మీలో ఉన్న సింక్ అది ప్రేక్షకులకి చాలా అంటే హద్దుకునేలా ఉంటుంది ఫండమెంటలీ. గోయింగ్ అంటే హీ ట్రైస్ టు డెలివర్ హిస్ బెస్ట్. షార్ట్ పీరియడ్లో ఎంత బెస్ట్ ఇవ్వాలి నేను. అండ్ ఇంకొకటి ఏమంటే హీ అండర్స్టాండ్స్ ద డైరెక్టర్స్ విజన్ అండ్ హీ డెలివర్స్ దట్. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఐ వుడ్ షూర్లీ సే నరేష్ ఆల్సో డిడ్ దట్. నాకు ట్రైలర్ అప్పటి వరకు నాకు బీజిఎం తెలియదు కదా బేసికలీ, బట్ ట్రైలర్ టీజర్లో పడింది టంగ్ మని భలే. అంటే సీరియస్గా అది అందుకే ఐ థింక్ నేను మన ఏమంటారు టీజర్ ఈవెంట్లో కూడా అన్నాను. ఐ నో ఐ మిస్డ్ ది ట్రైలర్ యెస్టర్డే. టీజర్ ఈవెంట్లో కూడా ఐ ఫెల్ట్ ఆ టీజర్ని పెద్ద స్క్రీన్ మీద చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఆ మ్యూజిక్, ఆ సౌండింగ్, లేకపోతే అందులో ఇప్పుడున్న జనరేషన్లో మనం టీవీ ముందు కూర్చుంటే టీవీ చూస్తాం డెఫినెట్గా, బట్ రిమోటు ఉంటుంది, ఫోను ఉంటుంది, ఈ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ దీని ఎసెన్స్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి చూస్తే. ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ నరేష్. అంటే హౌ వెల్ హీ కంపోజెస్ ఫర్ ఎనీ థ్రిల్లర్. అంటే ఆయన చేసిన వన్ ఆఫ్ ద మూవీకి థ్రిల్లర్కి ఏ సర్టిఫికెట్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ వీక్ హార్టెడ్ పేషెంట్స్కి ఇట్ ఈస్ లైక్ వెరీ అది నెక్స్ట్ లెవెల్లో ఇట్ ఈస్ హార్ట్ థంపింగ్. సో దట్స్ ద లెవెల్ ఆఫ్ మ్యూజిక్ హీ గివ్స్ ఫర్ అ థ్రిల్లర్. చెప్పండి. సో అంటే ఒక టైంలో తనకు ఎలా అయిపోయిందంటే థ్రిల్లర్ అంటే నరేష్ కుమార్ అండ్ ఇట్స్ బికమ్ లైక్ అ సినానిమ్. బట్ ఐ థింక్ హీఈస్ ఇనఫ్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ ద సేమ్ లెవెల్ అండ్ మోర్ బెటర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ ఆల్ ది జానర్స్. అండ్ హియర్ లక్కీలీ ఫర్ హత్య, though it is a thriller, there are multi-layered stories and ఒక్కొక్క స్టోరీకి సబ్ జానరా లాగా ఒక ఇదవుతుంది. అంటే ఒక్కొక్క ప్యాటర్న్, ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క క్యారెక్టర్కి తను బేస్ చేసుకుని ఒక రకమైన తనకి సూట్ అయ్యే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్రోచ్. He did a great job. చాలా బాగుంటుంది అది. Then editor and colorist, they also did a great job. Anil is the editor. So he understood that this has to be kept as realistic as possible, and he understood that this is pre-edited on script level. Correct. Because it's a docu, మనము ఒకటి fact check base లో వెళ్తూ ఉన్నాం కాబట్టి. So he didn't disturb the screenplay that I wrote. దాన్ని ఆయన ఎంత ఎంగేజింగ్గా కట్ చేయగలుగుతాడు అన్నది he did a great job. Colorist also, Vishnuvardhan, he kept it in a very natural space because everyone were అన్ని కాన్షియస్గా ఓకే ఇది డాక్యూ ఫీచర్ అన్న పాయింట్ మైండ్లో పెట్టుకొని దాన్ని అలానే రియలిస్టిక్ స్పేస్లో ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక డాక్యూ ఫీచర్ ప్యాటర్న్లో ఎప్పుడైతే రాస్తారో అప్పుడు ఎంత డెప్త్లో ముందు నుంచి ఆలోచిస్తారో ఇప్పుడు నాకు అర్థం. నాకు అవును, ఎందుకంటే స్కోప్ కూడా వేరే మార్చే స్కోప్ ఎక్కువ ఉండదు ఒకటి.
ఎడిట్ని ఇంకా ప్రిసైజ్గా చేయాలి అంతే కదా, ఇంకొంచెం దగ్గరగా చేయాలి తప్ప వేరేగా చేయలేరు. ఇదేమి ఇట్స్ అన్ ఎంగేజింగ్ డ్రామా కాబట్టి వావ్, ఇంట్రెస్టింగ్ టు నో యాక్చువల్లీ. So luckily I'm having a very strong support system from my technicians. I have one question for you. You can decide whether you want to answer it on screen or off screen. If you had, like you said, you did it in a constrained set of money, right? If you had a lot of budget, would you change anything in the film? I don't think so. So you did it exactly the way you wanted it, because everything. For any story, like we can pull it off in certain budget, and if anything beyond more is we are wasting money. Okay, wow, that's good to know. Because sometimes people compromise a lot on, like, especially those who. That is what I told you. Like, you know, when memo budget ni memo ఇది చేసుకునేటప్పుడు we compromise on particular things where we can save. We don't compromise on particular things where we should not do that. Like, you know, putting budget on sets, putting budget on equipment. మిగతా ఏదైతే యూనో మిగతా ఆస్పెక్ట్స్ ఎక్కడైనా మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అంటే విల్ ట్రై టు కాంప్రమైజ్ దేర్. బట్ విచ్ ఎవర్ ఈస్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ దట్ క్వాలిటీ వి ఇన్వెస్ట్. ఫండమెంటలీ ఏంటి అంటే కాంప్రమైజ్ కాలేదు నంబర్ 1. సో స్టోరీకి ఎంతైతే కావాలో అది అమర్చుకున్నారు. ఒకటి see if the budget is less also what we do is we try to cut down the number of days. Every day మనకి రఫ్గా ఒక 3 lakhs నుంచి 10 lakhs డిపెండింగ్ అపాన్ వాట్ వీఆర్ హైరింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ దర్, 3 to 10 lakhs వరకు వెళ్తూ ఉంటుంది కదా. మనం నెంబర్ ఆఫ్ డేస్ కట్ చేసుకుంటే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. సో దానికి ఐ థింక్ దట్స్ మోర్ లైక్ అ బ్యాలెన్స్ షీట్ కూడా. అంటే ఇప్పుడు సో గ్రౌండ్ వర్క్, ప్రిపరేషన్ ఫ్రమ్ యాక్టర్స్, ఎవ్రీథింగ్ హెల్ప్స్ టు, like you said, everything comes together to do this. ఇవన్నీ ఒక లెక్క అయితే ఇవన్నీ మనం చేసేది ప్రేక్షకుల కోసమే కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకు మీ సినిమా చూడాలి? ఎందుకు నా సినిమా చూడాలి అంటే తెలిసిన స్టోరీయే, బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్ప్రెడిక్టివ్ ఫీల్ వెన్ యూ వాచ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ, మీకు రఫ్గా సో ఇస్ A1, A2, A3, యూ నో ఆల్ దట్ థింగ్ బయట ఉన్న ఇన్ఫర్మేషన్. బట్ డూ యూ నో వై A1 ఈస్ దేర్ అట్ దట్ పాయింట్? డూ యూ నో వై A2 ఈస్ దేర్ అట్ దట్ పాయింట్? ఏ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది? క్రైమ్ సీన్ ఇస్ కాంప్రమైజ్డ్. ఎందుకు కాంప్రమైజ్ అయింది? అది అయ్యేటప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ కోసము టు ఫైండ్ అవుట్ యూనో దోస్ థింగ్స్ అన్ఫోల్డింగ్, ఆ డీటెయిలింగ్ అన్నది ఐ థింక్ ఇట్ విల్ కీప్ యూ ఎక్సైటెడ్ అండ్ ఇట్ విల్ కీప్ యూ గ్రిపీ దిస్ థింగ్. అండ్ ద టేక్ అవే ఈజ్ అ వెరీ, I think very emotional, strong takeaway that you have when you walk out of the theatres. So, and the whole treatment of the film is, when I said it's realistic, ఒక మనము అక్కడ జరిగిన దాన్ని మనం ఒక సీసీటీవీలో చూస్తున్నాం అనే ఫీల్ని నేను తీసుకురాగలిగాను. అంటే అంత రియలిస్టిక్ స్పేస్లో నేను ఐ కుడ్ పుల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఆ బిలీవబిలిటీ ఇన్ ద స్టోరీ టెల్లింగ్, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టుగెదర్, అండ్ అ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్. సో నాకు చాలా మాట్లాడాలని ఉంది క్లైమాక్స్, కానీ ఐ కాంట్. మీరు అనేది ఏంటంటే బేసికలీ మీకు యు ఆర్ ఎక్సైటెడ్ బికాజ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఫండమెంటలీ. బట్ ఏంటి అంటే, సో ఒక పెద్ద నిజంగా జరిగిన ఇన్సిడెంట్, యూనో అంత పెద్ద ఇన్సిడెంట్ ఒక చిన్న పేపర్లోనో ఒక ఇన్ఫర్మేషన్లోనో ఒక న్యూస్లోనో కాకుండా ఒక విజువల్గా దాన్ని తీసుకొచ్చి ఒకటి ఆ డీటెయిల్స్ని యాడ్ చేసి, మూడోది ఏంటంటే దాన్ని ఒక సినిమా జానర్గా, అంటే మామూలుగా అయితే అది ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్, బట్ దాన్ని ఒక సినిమా పరంగా తీయటానికి మీరు దాన్ని బాగా డీటెయిల్స్ వర్క్ చేసుకొని ప్రేక్షకులకి ఒక ఎంగేజింగ్ స్టోరీ లాగా, అంటే ఆల్రెడీ అదొక స్టోరీ, అది అందరికీ తెలిసిందే, బట్ ఎక్కడ అరే ఇలా జరిగిండొచ్చా, అలా ఆ ఏమంటారు ఉత్కంఠత, లేకపోతే యూనో ఎడ్జ్ ఆఫ్ ద సీట్, ఆర్ యూనో ఏమంటారు దాన్ని, ఒక అరే అవునా ఇలా జరిగిందా, ఓ ఇలా కూడా జరిగిండొచ్చా అనే ఒక క్యూరియాసిటీ, దాన్ని ప్రజెంట్ చేయడానికి కోసం మీరు ఇదంతా చేశారు యాక్చువల్లీ, అంతే కదా? సూపర్, వండర్ఫుల్. మీరు అలా ఆలోచించడం వల్ల నా దగ్గరకు వచ్చి నాకు ఈ రోల్ ఇచ్చారు. నా పరంగా అంటే ద రోల్ వాజ్ వెరీ నైస్, వెరీ ఛాలెంజింగ్, అండ్ ఐఎమ్ గ్లాడ్ నా పరంగా నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా తీసుకోగలిగాను. ఇప్పటివరకు కొద్దిగా వేరే క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ చేశాను గ్రే షేడ్స్లో, కానీ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ లైక్ మై
కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ కలర్ వేసి వైట్ కలర్ అన్ని చోట్ల వేసి ఒక బాడీ లాంగ్వేజ్. ఇట్ వాజ్ నైస్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. I actually enjoyed the process of turning you into Dharmendra Reddy. You know, the process of the prep, ఆ లుక్ టెస్ట్, హెయిర్ కట్ మనం వెళ్ళడం రావడం, అవును, కాస్ట్యూమ్ correct. ట్రైయింగ్ చేయడం, ఇవన్నీ ద ప్రాసెస్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ సీయింగ్ ది అవుట్పుట్ లైక్ యా హియర్ ఈజ్ మై ధర్మేంద్ర రెడ్డి. సో హెయిర్ కట్ ఎక్స్పీరియన్స్ చెప్తా. భయం వేస్తూ ఉంటుంది మాకు హెయిర్ కట్ అంటే, ఎందుకంటే కట్ చేయడం తప్ప మళ్ళీ రాదుగా. ఎవ్రీ షాప్ పాపం. No, we both were fighting in the salon. He was like, chalu. I was like, no, you have to still cut. Ram is the hairstylist. The guy who was cutting it got. Ram Moniki is the hairstylist actually. He is like taka. Papa, he is very good to get, but hair is hair. ఒక్కసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బా ఏమో టెన్షన్. అదే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేపు షూట్ ఈరోజు కట్ చేస్తున్నాం అంటే కొన్ని అలాంటివి ఉంటాయి, అనుకోని కోణాల నుంచి మనకు ఆ టెన్షన్. కానీ బట్ సమ్వేర్ ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ దట్ దో మీతో అంటే ఓకే నాకు ఒక ర్యాప్ ఉంది, బట్ దీస్ టూ గర్ల్స్ ఐ డోంట్ నో, ఐ నెవర్ మెట్ దెమ్, దే నెవర్ మెట్ మీ, ఐ థింక్ దే డింట్ ఈవెన్ హియర్ అబౌట్ మీ బిఫోర్. బట్ నేను అప్రోచ్ అవ్వగానే అందరూ somehow you trusted in me and you trusted that this can become a good story. I didn't even see her before. Yeah, I saw her on the set directly. Even Danyan good. నేను డైరెక్ట్ సెట్ లోనే చూసాను. So somehow like you know the trust factor in each of us, I think I'm grateful to all three of you. మీలో ఏదైతే ఫిల్మ్ మేకర్ ఉన్నారో అది నేను మదాలో కలిసాము వన్ డే. దాని తర్వాత ఎన్నిసార్లు మాట్లాడాం? మేబీ 2 times హార్డ్లీ. తర్వాత మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసింది 5 ఏళ్ల తర్వాత, రవి గారు నరేషన్ ఒకటి ఉంది వింటారా అంటే, దట్ వాజ్ అ ప్లేస్ వేర్ వి మెట్. సో ఐ థింక్ యూనో 1 time మీటింగ్ ఆర్ 2 times. ఆ రోజు నేను మీతో పనిచేయడం వల్ల అట్లీస్ట్ ఎలా వర్క్ కల్చర్ ఏంటి, మనం ఎలా, నేను ఎలా చేస్తాను, మీరు ఎలా ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు ఆర్ డైరెక్ట్ చేస్తారు అనేది నాకు తెలుసు. బట్ దట్ ఈస్ 1 day. బట్ అదర్వైజ్ ఐ మీన్ very good people here. So anyway, thank you for sharing so much information. Asking questions today. You are a total natural. కరెక్ట్ గా TV9 ప్రేక్షకుల కోసం ఇది చిన్న అటెంప్ట్ చేశాను. దయచేసి తప్పులుంటే మన్నించాలి. అయితే నాకు అమ్మా నాకు ఇంకో మంచి రోల్ ఇస్తే నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే నాకు ఒక నటుడిగా మాకుండే హై ఏంటి అంటే ఒక క్యారెక్టర్ చేయటం, అంతకంటే అది పొలిటికల్గా ఉంటుందా లేకపోతే ఇంకోలా, దీనికి మాకు అంటే నిజంగా ఉన్న మనుషులు, నిజంగా ఉన్న వాళ్ళు అంటే ఆ రెస్పెక్ట్ అలానే ఉంచి అది చేయటం తప్ప అంతకు మించి మేము ఏం చేయలేము, చేయకూడదు కూడా. సో ఐ ఆల్సో ట్రై టు డూ, అంటే ఉన్న దాంట్లో ఉన్న పరిధిలో నేను ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ విత్ అ లాట్ ఆఫ్ all of you three did best. సో I'll give certificate. అంటే అది కరెక్టే, బట్ మీ ఇద్దరు క్యారెక్టర్ అట్లీస్ట్ అండి, యువర్ క్యారెక్టర్ ఇస్ అట్లీస్ట్ ఇట్, మాకు వీ హ్యావ్ టు మ్యాచ్ సంథింగ్ అనే ఒక చిన్న భయం ఉండింది. సో మీరు మనసులో ఉన్నది చేయొచ్చు, మేము చచ్చినట్టు అక్కడ మ్యాచ్ చేయాలి అని అంటే మనసులో ఉన్నది చేయకూడదు. మనసులో అన్నది కాదు కానీ ఒక అంచనాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, అక్కడ అలానే చేయాలనే కండిషన్లో ఫస్ట్ టైం చేశాను. ఆ ఆపర్చునిటీకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. TV9 ప్రేక్షకులందరికీ అగైన్ మీ రవి వర్మ సైనింగ్ ఆఫ్. రిలీజ్ డేట్ చెప్పలేదంట, 1 minute ఆగండి. January 24th మీ దగ్గర థియేటర్స్లో తప్పకుండా చూడండి. హత్య బై శ్రీవిద్య.